ఐపీఎల్ 2024కు సంబంధించి మరో 4 రోజుల్లో మినీ వేలం జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా మినీ ఆక్షన్ జరగనుంది. ఈ వేలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసి కొత్త సారథులను నియమిస్తారనుకుంటే పాత వారికే ఓటేసింది. వెన్నునొప్పి కారణంగా గత సీజన్ కు దూరమైన శ్రేయస్ అయ్యరే తమ జట్టు కెప్టెన్ అని ప్రకటించేసింది. అతడికి డిప్యూటీగా నితీష్ రాణా వ్యవహరిస్తాడని తెలిపింది. గాయం కారణంగా తమ గత ఎడిషన్ కు అయ్యర్ దూరమవ్వడం దురదృష్టకరమైన కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ దాని నుంచి కోలుకునేందుకు అతను కష్టపడిన విధానం ప్రశంసనీయమని చెప్పుకొచ్చారు. కెప్టెన్ గా అతడు మళ్లీ బాధ్యతలు చేపట్టి జట్టును విజయపథంలో నడిపిస్తాడనే నమ్మకం తమకుందని తెలిపారు. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ గత సీజన్ లో ఆడలేకపోయాడని, అది నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు అతడు దాని నుంచి కోలుకున్నాడు. ఫిట్నెస్ తో పాటు ఫామ్ సాధించి తిరిగి జట్టులో చేరాడని కేకేఆర్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. కాగా గత సీజన్ లో అయ్యర్ గైర్హాజరీతో కేకేఆర్ పగ్గాలందుకున్న రాణా జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. అతని సారథ్యంలో నైట్ రైడర్స్ 14 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. అంతకుముందు 2022 సీజన్లో శ్రేయస్ నాయకత్వంలోనూ కేకేఆర్ 7వ స్థానానికే పరిమితమైంది.